సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజున మనము ఎనుమాముల మార్కెట్ దగ్గరలో ఉన్న బాలాజీ నగర్ ఏరియాలో ఉన్నామండి. ఇక్కడ ఒక దుర్ఘటన జరిగింది. 16వ రాత్రి అర్ధరాత్రి పూట అంటే 11-12 గంటల మధ్యలో ఒక ఇంట్లో ఇద్దరు పాప బాబు, ఒకరు సంవత్సరంన్నర పాప, 4 ఏళ్ల బాబు, ఇద్దరూ కూడా వాళ్ళ ఇంటి పరివారంలో ఉన్న ఆవరణలో ఉన్న ఒక సంపులో పడిపోవడం జరిగింది. అయితే వీళ్ళు హైదరాబాద్కు చెందిన వాళ్ళు, సికింద్రాబాద్ ఏరియాలో భార్యాభర్త నివాసం ఉంటారు. వాళ్ళ అమ్మగారి ఇల్లు వచ్చేసి ఈ వరంగల్లో ఉంటుంది. ఇక్కడికి జాతర కోసం ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన ఆ అలసటలో వీళ్ళు పడుకోవడం జరిగింది, భార్యాభర్తలు వాళ్ళ అమ్మగారింట్లో. ఆ రాత్రి ఆ గంట లోపలనే పిల్లలు ఫోన్ పట్టుకొని ఆడుకుంటూ ఉన్నారని అనుకుంటున్నారు. వీళ్ళు నిద్రమత్తులోకి జారిపోయిన ఆ సందర్భంలోనే పిల్లలు బయటికి వచ్చి ఒక మూలన ఉన్న, బయట వాకిల్లో ఒక మూలలో ఉన్న సంపులో పడిపోవడం జరిగింది. అక్కడికక్కడికే పిల్లవాళ్ళు బాబు అయితే లోపలికి నిండుకుని లోపల దాకా వెళ్ళిపోయి అక్కడే శవమై తేలనంట. పాప మాత్రం పైన శవమై తేలింది. ఇద్దరు పిల్లలు కూడా ఒకటే సందర్భంలో చనిపోవడం అనేది వీళ్ళ ఇంటికి అలాగే వాళ్ళు తేరుకోలేని ఒక దుర్ఘటనగా మిగిలిపోయిందని చెప్పాలి. ఆ తల్లికి మాత్రం తీరని లోటు మిగిలిపోయింది. అయితే ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాము. ఇలాంటి సందర్భంలో ఆల్రెడీ పోస్ట్ మార్టం అయితే జరిగింది, దాన సంస్కారాలు అయితే పూర్తయినాయి. ఇలాంటి సందర్భంలో వీళ్ళ దగ్గరికి వచ్చి అసలు ఏం జరిగిందనే తెలుసుకోవడం అయితే బాధాకరమే. కానీ మీ ముందు అసలు ఏ నిర్లక్ష్యం వల్ల ఇలాంటిది జరిగింది, ఇంకా ముందు కూడా కావద్దు అనే ఉద్దేశంతో ఇక్కడ దాకా రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం జరిగిందో పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. పిల్లల తాతగారు మనతో ఉన్నారండి, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? పిల్లలు ఇక్కడ పైసలు ఇవ్వాలి, మన 6 లక్షల దాకా పైసలు రావాలి. ఆ పైసల గురించి వచ్చారు వీళ్ళు. సాయంత్రం 4 గంటలకి శాతవరంకి ట్రైన్కి బయలుదేరారు. వచ్చేలోపు నేను వంట చేశా. వాళ్ళు వచ్చాక 8 అయింది నైట్. 8 గంటలకు వంట చేశా, మా చికెన్ బిర్యానీ చేశా. తిన్నారు, మంచిగా తిన్నారు. మా చుట్టాలు బంధువులు పక్కన ఉన్నారు. వాళ్ళ ఇంటికి మా అల్లుడు మా మనవడు తీసుకుని పోయిండు. తీసుకుని ఒక అర్ధగంట గంట సేపు అక్కడ ముచ్చట పెట్టి వచ్చేలోపు వీళ్ళు 10 ఇంటికి వచ్చేసరికి నేను 9:30కి అన్నం నేను పడుకున్నాను. మా అల్లుడు వచ్చి మా మనవాడు మా బిడ్డకు చెప్పినాను. మొన్నే మా బిడ్డ పాలు ఇచ్చి వీళ్ళ దగ్గర 2 సార్లు ఉంటాయి కదా, మా మనవరాలకి మనవాడికి గ్రేవ్స్ పెట్టి వీళ్ళకి ఇచ్చి మా బిడ్డ పాలు ఇచ్చి దగ్గర నిద్రపోయింది కాదు మనిషి. ఆ 10 నిమిషాలు 10 గంటలో వీళ్ళు బయటకు వచ్చి ఆ హౌస్లోకి వచ్చి ఎట్టబడ్డది. అది ఒకేసారి లేచి కంగారు నా పిల్ల కనపడలేదు, గుండు కొట్టుకుంటే నేను లేచి మళ్ళీ మా చుట్టాల ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్తే మళ్ళీ వాళ్ళు మాతో పాటు మొత్తం అందరూ బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఇక్కడ ఎతగల మేము ఒకలా కలిగిపోయారు, ఒకళ్ళు కలిగిపోయారు. నేను ఇటు చూసాం, ఎక్కడ కనపడలేదు, పిల్లలకి గిడ్డం చేసేదని. లాస్ట్కి మాలోనే హౌస్లో చూడాలంటే హౌస్లో చూస్తే మా మనవరాలు చిన్నపిల్ల పైకి లేసి ఉంది. ఇట్లా సంవత్సరాలు 2 సంవత్సరాలు. ఆ పిల్లలు నేనే తీసా పైకి. తీసినామంటే మళ్ళీ మా మనవరాలు పడిపోతే మళ్ళీ రాజు మాకు అన్నయ్యుడు ఆయన దాంట్లో దిగితే ఆయన మునిగిపోయాడు. ఆయన లోతుంది, కాళ్ళకి తాకినమ్మనే కాళ్ళతోనే పైకి లేవి తీసుకొస్తే మా మనవని కనీసం ఎంఎం సీరియస్ హాస్పిటల్లో తీసుకెళ్ళా. డైరెక్ట్గా ఆటో పట్టుకుని తీసుకెళ్ళా. కనీసం వాళ్ళన్నా కొద్దిగా మా మనవని బతుకుతుంది. అమ్మాయి అని పైకి వెళ్ళింది కాబట్టి అమ్మాయి చనిపోయింది మాకు ఆల్రెడీ అర్థమైపోయింది. అప్పటికి మా మనవడ కింద ఉంది కాబట్టి మనం లేపి నేను ఎమ్మంటే అర్జెంట్గా అసలు అంబులెన్స్ ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ లేపలాళ్ళు ఎమ్మంటే స్పాట్లో నేను ఎంఎం సీరియస్ హాస్పిటల్ తీసుకెళ్ళి అప్పటికి చనిపోయిందని చెప్పారు. చనిపోయింది చెప్పండి వాళ్ళు పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మా మనవరాన్ని కూడా అక్కడ తెప్పించారు హాస్పిటల్కి. తెప్పించి ఇద్దరిని ఐస్ బాక్స్లో వేసి పొద్దున్నే 10 గంటల రమ్మని చెప్పారు మమ్మల్ని. 10 గంటల రమ్మని చెప్తే పొద్దున్నే కానిస్టేబుల్ వచ్చింది ఇక్కడికి. వచ్చి హౌస్లో నీళ్ళు ఒక బాటిల్ తీసుకొని వెళ్ళిన ఆయన శాంపిల్ తీసుకెళ్ళిన తర్వాత మాకు ఫోన్ చేశారు అక్కడ రమ్మని. అక్కడ పోయింది, వాటర్ తీసిన ఆ షాంపిల్ వాటర్ కూడా తీసుకుపోయి అక్కడ పోయిన తర్వాత అందరి పేర్లు ఆడుకునే ప్రయత్నంలో వాళ్ళు ముందుకెళ్ళి అందులో పడిపోయారు. అది నేను చూడలే మేడం, అది నేను చూడలే. అది మా బిడ్డ నిద్రపోవడం 10 నిమిషాల గ్రాప్లో వీళ్ళు బయటకు వచ్చారు. ఆ గ్రాప్లో మేము పిల్లలు కనబడకపోతే మా వాళ్ళింటికి వెళ్ళాము, మా చుట్టాలింటికి పక్కన ఎదరే. అక్కడైనా అక్కడ లేరు. వాళ్ళు కూడా మాతో పాటు బయటకు వచ్చి అడ్డు తీసుకున్న మళ్ళీ హౌస్లో మా వాళ్ళు అంటే పిల్లలు తీసుకుని మళ్ళీ మా బాబుని తీసినామంటే హాస్పిటల్ తీసుకెళ్ళాను. 1 సెకండ్ కూడా ఆగలి, ఆటో తీసుకెళ్ళా. పక్కన ఆటో ఉంది మా వాడిది, అదే ఆటో తీసుకెళ్ళాను. అంబులెన్స్ 2 సార్లు ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తలే. నేను 3-4 సార్లు చేసినా ఎట్లా ఫోన్ ఎత్తలాళ్ళు. పోయినప్పుడు అక్కడ పోయినామంటే బాబు చనిపోయిండు, మేము తీసుకెళ్తామంటే ఏమని చెప్పారు వాళ్ళు. మరి చనిపోయినప్పుడు మీకు దేనికంటే లేదు ఇక్కడ వచ్చాక మేము పంపించాం,
ఇక పాప ఉంది కదా అని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఆ పోలీసు వాళ్ళ ద్వారా మళ్ళీ మా పాపను కూడా అక్కడ తీసుకొచ్చారు మా వాళ్ళని. ఇద్దరిని ఐసీ బాక్స్లో పెట్టి ఉదయం 10 గంటల రమ్మని చెప్పాడు. 10 గంటలకు వచ్చాక ఇక పొద్దున ఈ నీళ్ళు శాంపిల్ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని పిలిపిస్తారు అక్కడికి. అన్నీ ఏగర్తో మాట్లాడారు. అన్ని కాగితాలు రాసుకున్నారు వాళ్ళు. పోస్ట్ మాస్టర్ చేసుకోవాలి మీరు, వద్దు మేము వద్దని కొంతమంది అంటారు. లేదు పోస్ట్ మాస్టర్ కావాలి మీకు కొంతమంది మేము అన్నాం. అన్న తర్వాత పోస్ట్ మాస్టర్ చేశారు వాళ్ళు. పోస్ట్ మాస్టర్ చేస్తే మీకే మంచిది, పిల్లలు అసలు పడ్డా లేకపోతే ఎట్లా చనిపోయినా మీకు కూడా తెలిసింది. ఈ ఫార్మసీ వాళ్ళ ఫార్మసీ మేము తీసుకుని ఇక పోస్ట్ మాస్టర్ చేసాం. ఒక పేరు మీద తీసుకొచ్చి దానం చేసాం ఇక్కడ. అమ్మ చెప్పండి, మీ ఉద్దేశంలో అసలు ఏం జరిగింది? మేడం వాళ్ళు 7:40 నిమిషాలకు వచ్చిళ్ళు. 7:40 నిమిషాలకు వచ్చిళ్ళు. మేము బెల్లం జోకుతుంటే వచ్చిళ్ళు. పిన్ని ఏం చేస్తున్నారు పిన్ని అని పిల్లలను తీసుకొని వచ్చింది మేడం. పిల్లలను తీసుకొని వచ్చుడుతోనే నేను అన్నా కదా, ఏంది మమ్మీ నువ్వు ఒక్కదాన్ని వచ్చినావు అల్లు రాలేదా అని అంటే, వచ్చిండు పిన్ని ఆడున్నారని అంటే, అన్నం తినమ్మా అని అంటే, నేను ఇప్పుడు తినను పిన్ని, నాన్న చికెన్ అండిండు నేను తింటా అని ఆడికి పోయే తింటా, ఇక్కడ తినను పిన్ని అని అన్నది. అన్నడితోనే అమ్మ మరి అక్కడ తిని ఇక్కడికి వచ్చి పడుకో అమ్మా అని నేను అన్నా. అంటే లేదు పిన్ని అక్కడ పడుకుంటే నాకు నా పిల్లలకు దోమలు కుడతాయి, నేను ఇక్కడికి వచ్చే పండుకుంటా పిన్ని అని అన్నది. అంటే రామ్మ ఇంటికి వచ్చి పండుకో అమ్మ అని అంటే, లేదు పిన్ని నేను ఆడనే పడుకుంటానన్నది. 10:30కు మా అల్లుడు బాబుని తీసుకొని వచ్చిండు. వచ్చి ఏం చేస్తాలా అంటానంటే, ఏం లేదు నాన్న పడుకున్న మాకిట్లా అని మేము అన్నడితోనే ఏందయ్యా గట్లయినా అంటే, నాకు యాక్సిడెంట్ అయింది పిన్ని మీకు తెలియదా అని అంటే, మాకు తెలియదు నాన్న అని మేము అన్నడితోనే నా పరిస్థితి బాగాలేదు అది ఇది అని చెప్పి, నాకు ఇక్కడ ఒకరు డబ్బులు ఇవ్వాలని వచ్చిన, నేను లేకుంటే రాకపోతున్నది అని అంటే, మరి అత్తమ్మకు తెలుసా మీరు వచ్చినట్టు అని అంటే, అత్తమ్మకు తెలియదు అంటే, నేను బాలను అడుగుతా తీయ అని నేను అన్న. ఆయన కొంచెం తాగున్నాడు. బాబుతోని కాసేపు ఆడుకున్నాం మేడం. మా అక్క బిడ్డ పిల్లలున్ను మా పిల్లలతో ఆడుకున్నాడు బాబు. ఆడుకున్నాక ఆ బాబు 10:30కు ఇటు వస్తా అంటే కుక్కలు ఎంబడబడ్డాయి మేడం. కుక్కలు ఎంబడబడి కూడా బాబును పోనీయలే, అసలు కుక్కలు పోనీయలే, అసలు ఇటు పోనీయాలి అటు పోనీయలే. మా బిడ్డ గెదిమిడితో ఇటు వచ్చిండు అంతే. ఇక మేడం మా కరెంటు పోవడంతోనే మేము అక్కడ దాకా కరెంటు పోయిందని అక్కడ దాకా వచ్చుడితోనే బాబు శబ్దం అయితే తినబడ్డది మేడం. అమ్మ అమ్మ అని పిలుచుడు అయితే తినబడ్డది, 10 సార్లు తినబడ్డది అంతే. ఇక మేము ఆ సంఘటన జరిగే ముందే బాబు అరిచిండు అమ్మ అమ్మ అని పిలిచిండు మేడం. ఒరుడుతోని ఏంది మమ్మీ గట్ల ఒరుతాండు శౌర్య అని అంటే, ఆయన అబ్బాయి అప్పుడప్పుడు అల్లరి చేస్తారు మేడం. 1-2 గంటల దాకా అబ్బాయి పడుకోడు సామాన్యంగా. అయితే అట్లా అల్లరి చేస్తాను కావచ్చు అని మేము అనుకున్నాం. గిట్లా కన్ను గిట్లా మూసుకున్నాం మేడం. 11 అవుతుంది. మా బిడ్డ మా అల్లునితో మాట్లాడుతుంది ఫోను. మా అల్లునితో మాట్లాడుతుంటే వచ్చి, బాబాయ్ పిన్ని నా పిల్లలు అవపడతలేరు, అస్సలకి ఇక్కడ లేరు బాబాయ్, నేను ఎక్కడ పోయిలో ఏం కదా అని వాళ్ళు ఏడుతుంటే, ఏంది కిడ్నాప్ గిట్లా చేసేది కావచ్చు, చిన్నపిల్లలని ఎత్తుకపోతాను అదని మేము మా ఆయన నేను అటు రోడ్డుకి వెళ్ళి ఉరికినాం. ఉరుకుడుతోనే మా నడిపక్క వచ్చి దబ్బున హౌజ్లోకి ఇట్లా చూడండి వాళ్ళకి హౌజ్ ఉన్నది కదా అని మా నడిపక్క అనుడితోనే అక్కడి నుండి ఇక్కడికి ఉరికి వచ్చినాం మేడం. అక్కడ నుండి ఉరికొచ్చే వరకు పాప తేలున్నది మేడం, బాబు లోపట ఉన్నాడు. ఎట్లా తేలు ఉంటుంది మేడం వాళ్ళు? అదే మాకు భయం అవుతుంది. అసలు పాప ఎట్లా తేలు ఉంటుంది, బాబు ఎట్లా లోపట ఉంటాడు? బాబు కొంచెం బరువు ఎక్కువ, ఏమో తెలియదు మేడం. ఇద్దరు లడ్డుగానే ఉంటారు మేడం. పాప ఏడుపు ఏమి వినిపించలేదు మీకు? బాబు ఏడుపు మాత్రమే, ఒక బాబు ఏడుపై వినిపించింది మేడం. పాప ఏడుపు అయితే అస్సలు వినబలే. ఇద్దరు బాగానే ఉంటారు మేడం. ఇద్దరు ఒకటే సమానం, దొడ్డు గిడ్డు మొత్తం బాగుంటారు. అసలు బాబు మాటిని మేము ఉరికి వచ్చినా కానీ బాబును కాపాడుతూ కావచ్చు మేడం. అనుకోలేదు కదా. అందుకే మేడం వాళ్ళు అసలు వచ్చి ఇట్లా చూసుడుతోనే మా ఆయన నార్మల్గా కూడా సంపు మీద మూత ఎప్పుడు మూసే ఉంటుందా? లేదు, తీసే ఉంటుంది మేడం. ఎందుకు నల్ల సంప? అదే నల్లదే మేడం. రోజు నల్ల నీళ్ళు వస్తుండే, రోజు వస్తాయి మేడం. అసలు అబ్బాయి చెప్పాలంటే ఎక్కువ ఎప్పుడు అటు పోలే సామాన్యంగా. అసలు మళ్ళీ లైట్ బంద్ చేసే ఉన్నది మేడం. నార్మల్గా చిన్నపిల్లలు లైట్ లేకపోతే భయపడుతుంటారు బయటికి రావడానికి. అది కూడా రాత్రిపూట 11ంటికి బయటికి వచ్చి ఆ సంపు దగ్గరికి వెళ్ళి పడిపోవడం అన్నది మాత్రము అది అసలు అర్థం కాని. మా ఆయన వచ్చిండు ఇట్లా లైట్ పెట్టి చూసుడుతోనే మేడం వాళ్ళ పాప ఉన్నది అని మేము ఒర్రినాం మేడం. ఒర్రి ఇక్కడ మేము ఎవరుతాం కనిపించలేదు. పాప కనిపించడుతోనే మా బావ తీసిండు మేడం. మా బావ తీసిండు. బాబేటి పోతాడు అది దాన్ని నేను ఒర్రిన మేడం. బాబేటి పోతాడు మరి పాప ఆడనే దొరికినప్పుడు బాబేటి పోతాడు. ఒకసారి
ప్రశాంత్ దిగు అది ఇది అని మా ఆయన నేను రిక్వెస్ట్ బాగా బదిలేను. లైట్ పెట్టి చూస్తే అవి చాలా రోజుల నీళ్లు మేడం, అవి మురుకులు బాబు కింద కనపడు కదా, అవి మురుకులు ఉండి నల్లగా ఉన్నది కదా మేడం, మళ్ళీ చీకటి కదా, అట్లా వేసి మా ఆయనని పోయి చూడిపోనంటే కనబడతలేరు మమత అది ఇది అని మా ఆయన అన్నాడు మేడం. మా బావను మా అక్క వాళ్ళ భర్తని బతిలాను, బావ ఒకసారి దిగండి బావ దండం పెడతా, దబ్బన బాబు కూడా అందులోనే ఉండొచ్చు బావ అది అని అంటే మా బావ లోపలికి ఇట్లా దునికి ఇట్లా కాలుతో ఇట్లా అంటే అలా దొరికింది మేడం. అప్పుడు అది ఘోరం పరిస్థితి. ఇక బాబు వాళ్ళని తీసుకొని పోతే మా ప్రాణాలు వెళ్ళిపోయినాయి, అసలు తట్టుకోలేని ముచ్చట. ఇక వాళ్ళది ఆడి పోయినాక కూడా అందరి కాళ్ళ మీద పడ్డది మేడం మా బిడ్డ. అప్పటికే చనిపోయిల్లు మేడం. మా ఆయన అన్నాడు వాళ్ళు చనిపోయిల్లు నువ్వు చూసుకోవా అది అని మస్తు ఏడ్చినాం మేడం. మేము తెల్లని దాకా ఇంత మాకు నిద్ర లేదు ఏం లేదు, పిల్లలను పట్టుకుని మా బావును మా ఆయన మా బావ ఈయన మా బావ వాళ్ళిద్దరు పాపను ఈ బావ తీసిండు మాట్లాడినాయనే. మా బావను ధైర్యం చేసుకుని దిగు బావ అని నేనే రిక్వెస్ట్ చేసిన మా బావను. బావ దిగు బావ అని అంటే ఆయన దిగలేకపోయిండు మేడం. కాలుతో ఇట్లా మనం రాకినట్టు అంటాం చూసినాము మేడం, అట్లా అనుడితోనే తగులుతోనే ఆ కాలుతో ఇట్లా లేబట్టి ఆయన అసలు ఎత్తుకొని ఏడుతుంటే మేము తట్టుకోలేకపోయినాం మేడం. మేము అసలు తట్టుకోలేకపోయినాం. ఇంట్లో రావద్దు అసలు, ఆమె బతుకుతుందో చనిపోతుందో అన్న భయం బాగున్నది మేడం. ఆమె తట్టుకోలేదు. ఆమెకు పిల్లలంటే మస్తు ఇష్టం మేడం. ఆమెకు నేను చెప్పి ఆమె ఉరుకుతా అంటే మా అక్కని అడగను మేడం, మేము ఉరుకుతా అంటే అసలు ఆమెను ఆపలేక వాళ్ళ అమ్మ వాళ్ళు మేడారమ్మ కాడ ఉన్నారు మేడం, వాళ్ళు హోటల్ పెట్టిళ్ళు, వాళ్ళు వచ్చేదాకా మేము ఆపలేక సతాయించి మాకు నా వల్ల అయితే లేదు మేడం. అంతా పడిది ఇప్పుడు ఆమె బతుకుడు చాలా కష్టం మేడం, ఆమె ఉండలేదు. రైట్, చూశారు కదా. అయితే ఎనుమాముల మార్కెట్ ఏరియాలో బాలాజీ నగర్లో ఈ సంఘటన జరిగిన ప్రదేశానికి అయితే వచ్చాము. వాళ్ళందరినీ కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాము. అయితే తేజస్విని అనే అమ్మాయి, శౌర్య తేజ అనే అబ్బాయి, 1.5-2 సంవత్సరాల మధ్యలో ఉన్న పాప, ఇంకా 4 ఏళ్ళ అబ్బాయి కూడా అదే సంపులో పడడం జరిగింది. మీకు చూపించినట్టుగా ఆ సంపులో వాళ్ళిద్దరూ తేలియాడడం అయితే వీళ్ళు గమనించి అయితే తీశారు. కానీ అంతకు ముందే బాబు అరుపులు వినిపించాయని కొంతమంది అంటున్నారు, చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు. వాళ్ళ పిన్ని, వాళ్ళ అమ్మాయి వాళ్ళ పిన్ని, వాళ్ళ మదర్ వాళ్ళ ఆ పిల్లల మదర్ వాళ్ళ పిన్ని కూడా వాళ్ళు మనతో మాట్లాడడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంచెం అరుపులు వినిపించాయని చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన పిల్లలు, ఒక తల్లికి జన్మించిన ఈ పిల్లల్ని ఆమె కోల్పోవడం అనేది వాళ్ళ కుటుంబానికి మాత్రము తీరని లోటుగా మిగిలిందని చెప్పాలి. అందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. సిఏ గారిని కూడా మనము అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేశాము. ఆయన కూడా అదే చెప్పారు. రాత్రి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, అప్పటికే 2 పిల్లలు చనిపోయి ఉన్నారు, మేము ఎంజిఎంకి తరలించాము, కానీ అప్పటికే చనిపోయారని వాళ్ళు చెప్పారు. మా ఫార్మాలిటీస్ ప్రకారం అయితే మేము ఆ శాంపిల్ని కూడా, ఆ సంపులో ఉన్న వాటర్ శాంపిల్ని కూడా తీసుకెళ్ళాము, ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది అని చెప్పారు. ఇక్కడ వాళ్ళ తల్లితో కూడా మాట్లాడాము, వాళ్ళు ఇప్పటికే బాధలో మునిగిపోయారు. ఏదేమైనా కూడా ఇలాంటి నిర్లక్ష్యం, అంటే 10 నిమిషాల నిర్లక్ష్యము 2 ప్రాణాలను బలి తీసుకుందని చెప్పాలి. ఆ 10 నిమిషాలలో వాళ్ళు తీరని లోటుని మిగిల్చింది వాళ్ళకు. అనంత లోకాలకి 2 పిల్లలు చేరుకున్నారు. ఇలాంటివి మరి ఎక్కడ కూడా జరగొద్దు. ఆ తల్లికి వచ్చిన ఆ బాధ ఎవ్వరికీ కూడా రావద్దని అయితే మేము కోరుకుంటున్నాము. సుమన్ టీవీ తరపున మేము చెప్పాలనుకున్నది, చూపించాలనుకున్నది ఇదే. ప్లీజ్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఓపెన్ చేసిన సంపులు ఇలాంటివి ఏవైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి అని అయితే తెలియజేస్తున్నాము. కెమెరామెన్ శివ సందీప్తో స్వాతి బచ్చు, వరంగల్.